మాట మంతి అన్నీ కలుపుకొని వస్తాం లేరా. మీ అన్నయ్యే కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. నేనే అని పొరపాటు పడతారంటావా? పడి లాభం ఏముందిలే, ఏం చేసుకోవడానికి. సరే సరే, ఇలాగే మాట్లాడుకుంటూ ఇక్కడే ఉందామా? అమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా. చెప్పాను కదా దేవా, ఆగాలి అని. దేవా, ఎక్కువ ఎగ్జైట్ అవ్వకు. కొన్ని సంబంధాలు చిన్న మాటతో కూడా కట్ అయిపోతాయి. సియా మాట్లాడమే తక్కువ వదినా. ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు ఉంటుందేమో. పదండి, బయలుదేరా. ఇక పదండ్రా. పదండి. ఇందు, సియా అంటే నాకెంత ఇష్టం అని చెప్పాను కదా. ఎలాగైనా ఈ సంబంధం ఫిక్స్ చేయించు. ఆల్ ది బెస్ట్. నీ హడావిడి చూస్తుంటే సంబంధం నాకనుకుంటారా? నువ్వేం టెన్షన్ పడకు, సియాయే ఈ ఇంటి చిన్న కోడలు. థ్యాంక్ యూ ఇందు, మై స్వీట్ డార్లింగ్. ఓకే ఓకే ఇందు. ఇల్లు ఉడ్చావా? ఊడ్చానమ్మా. ఏం ఉడ్చావు నీ మొహం? కాలు పెడితే దుమ్ము అంటకూడదు. ఇంకోసారి ఊడ్చానా నానమ్మా? నా మనవరాల్ని చూడటానికి గొప్పింటి వాళ్ళు వస్తున్నారే, నువ్వు చీపురు పట్టుకుని వెయ్యారాలిపోతే ఏమనుకుంటారు? ఏయ్, ఈ టీ పై తుడు. నేను శుభ్రం చేస్తాలేవే. అయితే నువ్వు ఈ సోఫాలని దుమ్ము దులుపు. ఊ ఊ అని ముసుల్దాన్లా తల ఉప్పకు. నాలా గట్టిగా మాట్లాడు. అదేదో నువ్వు పడుచు పిలవైనట్టు గొడుగుతావేరా? దీని అంటువ్యాధి నీకంటిందా? చూస్తావే, తుడు. అన్ని పనులు అక్కకే చెప్తావే, పాపం ఒక్కతే ఎన్నేం చేయగలదు? చెయ్యాలరా. దీనికి చెమట పట్టి జుట్టు జరిగి పని మనిషిలా ఉంటేనే గాని సియ అందం ఎత్తి కొట్టదు. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నీకేం తెలుసురా? ఆ వచ్చిన వాళ్ళు దీని బుగ్గలు సిగ్గులు చూసి మా కాబోయే కోడలు ఇదే అనుకుంటే ఇంకేమైనా ఉందా? అత్తయ్య, అబ్బాయి గుళ్ళో సీయని చూసి ఇష్టపడ్డాక వాళ్ళైనా మనసులా మార్చుకుంటారు. మార్చేసుకుంటే చెప్దామనే. అయ్యో, అలా అనలేదత్తయ్య, చెప్తున్నాను. నువ్వు నాకు చెప్తున్నావు. వాళ్ళొచ్చాక ఇది అనాథ అని చెప్పగలవా? చెప్పలేవు. వీడు చెప్పొద్దన్నాడని నేను చెప్పను. ఈ మాట ఎత్తద్దంటే అదే అంటావు. నీ పాడెత్తే రోజు ఎప్పుడొస్తుందో ఏమో, పేడ పోయేది. ఇంకా చూస్తావేంటే? దేవుడికి పూలు పెట్టావా? లేదు నానమ్మా. నువ్వు మాత్రం సింగారించుకున్నావు. శుభమా అని పెళ్లి చూపులు జరగబోతుంటే నా రాముడికి దండైనా వెయ్యరా? చెప్పాలా? త్వరగా తెవులు. సీయని త్వరగా రమ్మని చెప్పావా? ఇలా చూడ్డానికి వస్తారని చెప్పలేదు. చెప్తే మటుకు పారిపోద్దా? కాలేజీ అవగానే వచ్చేస్తుంది లేరా, టైం అయిందిగా. కాఫీ తెమ్మంటారా? వాళ్ళు వచ్చాక తాగుతాలేవే. నన్ను అడిగావా? అడగవు నువ్వు. తీసుకురమ్మంటారా? ఎందుకు? పెళ్లి వాళ్ళు రాకముందే కక్కుర్తు పడి తాగింది మా అత్తయ్య అని అమ్మలక్కలతో చెప్పుకోడానికా? వెళ్ళు. దీన్ని నోరు పడిపోను. ఎరా, కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాగా? అంటే అవునేనేగా? తిన్నగా చెప్పరా. దేవా బాబు పెళ్ళాడే అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇటే అన్నాడండి. శాస్త్రి గారితో మాట్లాడావు కదా? మాట్లాడాను అమ్మగారు. వాళ్ళ ఆవిడికి పురిటి నొప్పులని, కడుపు నొప్పి అని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హనీమూన్కే వెళ్ళని మనకెందుకురా?
అడ్రస్ చెప్పారా లేదా అది చెప్పు ముందు. సరిగ్గానే వచ్చాం అమ్మగారు. ఎవరినైనా అడగండి అత్తయ్య. కోటీశ్వరుల ఇల్లు అంటే వాచ్మెన్ పేరు చెప్పినా చెప్పేస్తారు. మిడిల్ క్లాస్ అంటే ఎవ్వరూ చెప్పరు. శ్రీరామ 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 శ్రీరామ. ఎవరా అమ్మాయి? ఈవో జానకయ్య గారి కూతురు. ఓ శ్రీరామ 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 శ్రీరామ. నా మనవడు ప్రేమించింది ఈ అమ్మాయినా? ఎంత బాగుందో దేవాబాబు, నీ సెలక్షన్ సూపర్ రా. శ్రీరామ 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 శ్రీరామ. దండ చేతిలో ఉండేది నా మెళ్ళోకి ఎలా వచ్చింది? కారు మీదకొస్తుందన్న కంగారులో గాల్లోకి ఎగిరి మీ మెల్లో పడిందండి. రాముడికి వేయాల్సిన దండ నా మెళ్ళో పడిపోయింది. మంచిదేనమ్మా, ఇది శుభశకునం అని అనుకోవాలి. రాజా, ఈ అమ్మాయి ఎవరో కాదు, ఈవో జానకయ్య కూతురు. అలాగా? ఆ అడ్రస్ ఈజీ అయిపోయింది అమ్మగారు. కోడలిగా రావాల్సిన అమ్మాయి దండేసుకుని మరీ దర్శనం ఇచ్చిందిరా. నేనా? నాలాగా అందగత్తవి కాదులే. పెద్దమ్మగారు, మీరు పొరపాటు పడుతున్నారు. అవునత్తయ్య, ఫోటోలో చూసింది వేరే అమ్మాయిని. నువ్వే కదరా ఫోటో చూపించింది, మాట్లాడవే. నన్ను చెప్పనిస్తే కదా అయ్య గారు, దేవాంశ్ బాబు ఇష్టపడింది సీఎం గారిని. అరేరే, ఈ అమ్మాయిని ప్రేమించాడనుకున్నానే. ఓ నాకు అర్థమైందండి, మీరు మా ఇంటికే వస్తున్నారు కదా? అవునమ్మా. అడ్రస్ సరిగా తెలియదమ్మా. నేను చూపిస్తాను. రామ్మా, కార్లో వెళ్దాం. కారు? నేనా? పర్వాలేదు, రా. ఒక్క నిమిషం అండి, దేవుడికి వేయాల్సిన దండ నా మెళ్ళో పడింది. తనే మన కారుకి ముడి వేసింది. దేవుడు ఇలాంటి విచిత్రమైన ముల్లే వేస్తాడండి. రామ్మా. ఆ కుడివైపు వెళ్ళండి. ఎడమవైపు తీసుకోండి. ముందుకు వెళ్ళి రామాలయం వైపు వెళ్ళండి.
అక్కడ కనిపించేదే మా ఇల్లు. కంగారు పడకండి అత్తయ్య. ఇది మీ అబ్బాయి వల్ల వచ్చిన వాంతి కాదు. ఈ ఇంటిని చూడగానే ఇలాంటి వాళ్లతోన సంబంధం కలుపుకుంటున్నారు అన్న ఆలోచన రాగానే కడుపున తిప్పినట్టయింది. చేదు పోయేలా నోరు కడుక్కో ఊర్మిళ. ఎవరేమనుకున్నా ఇది నా మనవడు కోరుకున్నాడు. ఈ పెళ్లి జరగాల్సిందే. రండి నాన్నగారికి చెప్తాను. నాన్నగారు, నాన్నా, నాన్న, ఏంటమ్మా? పెళ్లివారు వచ్చేసారు. అవునా? నీ పెళ్ళన్నట్టు సంబరపడిపోతావేంటి? పూలదండేది? వాళ్ళ కార్కి వేశాను నానమ్మా. నీ మొగుడికి వెయ్యాల్సింది. రాముడికి వెయ్యాలని చెప్తే కారుకు వేశానంటావేంటే తింగరదానా? అమ్మా కాస్త నిబ్బరంగా ఉండు. ఏమండి, షియా ఇంకా రాలేదండి. ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. దారిలో ఉంటుందిలేరా. వాళ్ళు వచ్చారు. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు రాక్క. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. పెద్దవారు మీరు నమస్కారం పెట్టడం ఏంటండి? పెద్ద వయసేం కాదు నాది. నా కొడుకు కన్నా 20 ఏళ్లు పెద్దదాన్నంతే. అంతేలే. రండి. కూర్చోండమ్మా. కుర్చీలో వచ్చాడేంటి బాబు? అమ్మా పెళ్లి కొడుకు కాదులేండి, మా ఊర్మిళమ్మ గారు మొగుడండి. కూర్చోరా. నా భార్య సునైన, అమ్మ మందర. నమస్కారం అండి. నాకు 2 కూతుర్లు. పెద్దమ్మాయి వైదేహి. మనకి దారి చూపించింది. దారి చూపించిన దేవత అయిపోయిందన్నమాట. రెండో అమ్మాయి సియా. నాన్న, దేవాంశ్ చిన్నమ్మాయిని ఇష్టపడ్డాడు. చిన్నమ్మాయి అంటే చిన్న పాప అనుకునేరు. మీ అమ్మగారు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. సరదానా? ముసల్దాడి నోట్లో నోరు పెడితే ఈ జన్మకి ఇటువైపు రారు. వినబడదులే. విన్నాను. నాకు 2 కొడుకులు. పెద్దవాడు దశరథరాజు, కోడలు కౌసల్య, వీళ్ల కోడలు ఊర్మిళ, పెద్దబాబు లక్కీబాబు. అతను మీ చిన్నబాబా? పనోనండి, అంజీ. పనోడా? అరే, కాస్త దూరంగా ఉండరా. అమ్మా నువ్వుండరా, వ్యత్యాసం తెలియద్దు. పనోడెవడో పెళ్లి కొడుకెవడో గుర్తుపట్టలేని ఫ్యామిలీ. ఏమండి,
కాఫీ. ప్రతిదానికి నీకు తొందరే. మనవరాలు వచ్చేస్తుంది, ఆగు. అమ్మాయిని రమ్మనండి. వచ్చేస్తుంది. సియాకి రాకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా ఏంటి? ఇష్యూ కాదు, నెక్స్ట్ ఏంటి? సియా వచ్చి వేళయింది. అత్తయ్య చెప్పండి. నా మనవడు దేవాంశ్ బాబు మీ మనవరాలు సియాని ఇష్టపడ్డాడు. వాడికి వాడుగా ప్రేమించాడు కూడా. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని మొండి పట్టు పట్టాడనుకోండి. మీకు ఓకే అనుకుంటే సంబంధం కలుపుకుందాం. నా మనవరాలకేం తక్కువ? డిగ్రీ చదువుతోంది, ఆఖరి సంవత్సరం. నేను MBA గోల్డ్ మెడలిస్ట్. 6 ఏళ్ళయ్యింది బంగారు పథకం కట్టి. చేసిందేం లేదు. ఊర్మిళ, వాళ్ళ గురించి చెప్పనివ్వు. అంత చదువు చదివినా ఎండ పడనీయకుండా చూసుకుంటున్నారంటే నీ అదృష్టం అమ్మా. వీళ్ళకి అర్థం అవదనుకుంటా. పూర్ ఫెలోస్. అబ్బాయి అమెరికాలో చదివాడండి. 5 లక్షల జీతం ఇచ్చే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఏడాదికా? నెలకి. మారుతి, 5 లక్షలంటే ఎన్ని సున్నాలుంటాయి? 5. అంత పోగేయాలంటే నీ నగరోత్తులు ఎన్నేళ్ళమ్మాలి మారుతి? చిత్తికట్టలు పోగేసేదాకా అమ్మినా అంత కూడా చేయలేవక్క. అవునా? ఇక్కడే వ్యాపారం చేసుకున్నా అంతకంటే ఎక్కువే సంపాదించొచ్చని చెప్పాం. సమాధానం చెప్తాడనుకుంటే జానకయ్య గారి కూతురు ప్రేమించానని చెప్పాడు. ఏమండి, కాస్త ముందుకెళ్ళండి. కుర్చీ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోమంటావే? అది కాదత్తయ్య, ఈ విషయమే ముందుకెళ్ళమంటున్నాను. ఆహా, ఓ మై గాడ్. తొందరేం లేదు, నిదానంగానే చెప్పండి. మీ వైభోగం, మీ గొప్పతనం గురించి రాయని పత్రిక మాట్లాడుకొని మనిషి ఉండరు. అలాంటిది మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందంటే పైకి గంభీరంగా వినమ్రతతో ఉన్నాను గాని మనసులో ఉక్కిరిబిక్కిరవుతున్నానండి. మీ నిజాయితీ నిబద్ధత గురించి కూడా తెలుసుకునే ఆలస్యం చేయకూడదనుకునే వచ్చాం. ఆలస్యం చేస్తున్నది మీరే, అమ్మాయిని చూపించట్లేదు. లేదండి. ఆ మాట ముందే చెప్పాల్సింది. ఏసీ లేని ఇంట్లో ఎంతసేపు కూర్చుంటాం? నువ్వు కూడా అలాగే వచ్చావు ఊర్మిళ. అయ్యయ్యో, మర్చిపోయామండి. టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తా ఉండండి. మారుతి, వస్తున్నారు నాన్నగారు. ఒరేయ్, ఇలా అటు ఇటు తిరిగేలా పెట్టరా. మా అబ్బాయి ఇందాక చెప్పలేదు కంగారులో. ఇది మీ ఇల్లు. నిస్సందేహంగా ఉండాల్సింది మీరు. మేం కొత్తగా వచ్చాం, బెరుకుండాల్సింది మాకు. కోట దిగి వచ్చారు కదండి, మాట ఎలా ఉండాలో అర్థం కావట్లేదు మాకు. అలా అనకండి, మనమందరం ఒకటే. అది మీ వ్యక్తిత్వం. అమ్మాయి బయటికెళ్ళిందా? ఎప్పుడొస్తుంది? ఇంకో అరగంట అన్నారంటే ఐ కాంట్. అదిగో నా మనవరాలు వచ్చేసింది.
త్వరగా రావే. అమ్మా ఇప్పుడు చెప్తాను, రావే రా. వచ్చేస్తుంది 2 నిమిషాలమ్మా. ఇంటికొచ్చాక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. అవును నాన్నమ్మా. మీరు కాదు చెప్పాల్సింది, వాళ్ళు. రా రా. అమ్మా ఎవరమ్మా వాళ్ళు? నేను చూడ్డానికి వచ్చారే. అమ్మా అది కాదమ్మా, త్వరగా రెడీ అవ్వాలి. వైదేహి చెల్లిని రెడీ చేయమ్మా. వెళ్ళు త్వరగా. అమ్మా అమ్మా, నేను మామూలుగానే చూడలేము, చీర కట్టుకుంటూ చూడాలా? అక్క నాకెప్పుడు పెళ్ళి వద్దన్నాను కదా.